11వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథ అంటూ భీమరిశెట్టి రమణయ్య గారు నిన్నటి కంటిన్యూలో ఏం చెప్తున్నారో తెలుసుకుందామా? నా మనస్సు నాతో మాట్లాడుతుంది. గురువుల దగ్గర అంత జ్ఞానం తెలుసుకుంటున్నావు, తీసుకోవటమే కాకుండా చాలా బాగా ఆచరించావు. నీ శ్వాస, ధ్యాస మరియు మనస, వాచ, కర్మణ అన్ని తూచా తప్పకుండా ఆచరిస్తున్నావు. నీ వృత్తి బ్యూటీషియన్ అయినందుకు ఆత్మ సౌందర్యం ద్వారా ఆధ్యాత్మిక సేవ చేస్తున్నా. ఇంకా నువ్వేం చేయాలి అని నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది. ఈలోగా ఇంట్లో ఎవరో టీవీ ఆన్ చేయటంతో అంతకు ముందు యూట్యూబ్లో టీవీ చూసిన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. లైట్ వర్కర్స్ ఛానల్లో రైడియన్స్ టీచింగ్. మన ఆత్మను విశ్వంతో కలిపే వెలుగుల మార్గం. ప్రేమ, శాంతి, చైతన్యానికి నడిపే దివ్య జ్ఞానం. ప్లైడియన్స్ బోధనలు అంటే మనలో నిద్రిస్తున్న దివ్య శక్తిని మేల్కొల్పే ఆధ్యాత్మిక పిలుపు. ఈ సమయంలో జీవించి ఉండటం గొప్ప విషయం అంటున్నారు ప్లైడియన్స్. వివిధ డైమెన్షన్స్ లో మీ యొక్క బహు పరిణామాలలో సాధ్యమవుతుంది. దానికంత సామర్థ్యం ఉంది. అది ప్రవేశించగలదు. అన్నిట్లో ఏకకాలంగా ఉండగలరు. ఒక మల్టీ డైమెన్షనల్ మెర్జింగ్ అనేది ఆవశ్యంగా జరగాలి. ఈ సమయంలో జీవించి ఉండటం ఒక వరం అంటున్నారు ప్లైడియన్స్. భౌతిక శరీర ధారణ ఎన్నో అనుభవాలు సుసాధ్యం చేయగలదు. చిన్నప్పుడు మనం ఒక స్వభావం కలిగి ఉండేవాళ్ళం. క్రమంగా పెరుగుతున్న కొలది స్వభావాలు మారుతుంటే ప్రపంచం కూడా మనల్ని మలుస్తూ ఉంటుంది. భూమి అనే ఒక గొప్ప ప్రదేశంలో అన్నీ నేర్చుకోవటానికి అవకాశం ఉంటే అందులో భౌతిక శరీర ధారణ అనేది చాలా గొప్ప విషయం. చాలా మంది ఈ భౌతిక దేహాన్ని పట్టించుకోవటం లేదు కదా. అందుకే ప్లైడియన్స్ చెప్తున్నారు, భౌతిక శరీరం సామాన్యమైనది కాదు అని ముందు ముందు తెలుస్తుంది. మీ శరీరానికి ఎంతో సామర్థ్యం ఉంది. అంటే లోపల ఎంతో అనంతమైన శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను ఉపయోగించుకోవచ్చు, కానీ వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. శరీరంలో ఏదైతే శక్తి ఉందో దానిని వాడకుండా వదిలేశారు. అది ఇప్పుడు జాగృతమవుతుంది. ఇప్పటి వరకు ఉన్నదంటే నేను సాధారణ మానవుని అని మనల్ని మనం తక్కువ చేసుకునే ఆలోచనలు వదిలేయాలి. మానవ దేహంలో ఉండే వాడలేని శక్తి అంతా కాంతి ప్రసరణ ద్వారా శక్తి జాగృతం అవుతుంది. డిఎన్ఏ యాక్టివేషన్ అవుతుంది. మీరు చాలా పవర్ఫుల్ గా మారబోతున్నారు. మల్టీ డైమెన్షనల్ గా బహుముఖాల్లోనికి సంబంధించిన శక్తి మొత్తం మీ శరీరంలోకి రాబోతుంది. ఎప్పుడు ఒకటే ప్రాక్టీస్ చేయాలి. నేను కాంతిగా మారిపోవాలి, కాంతిని ప్రసారం చేయాలి. 1990 నుంచి మాస్టర్స్ రెడీ అయ్యారంటే ఎవరికి వాళ్ళు ప్లేడియన్స్ టీచింగ్ అర్థం చేసుకున్నారు, వాళ్ళ గురించి తెలుసుకున్నారు. అది అందరికీ తెలియచేయాలని తపన చెందుతున్నారు. సుమారు 2012 నుండి హరికృష్ణ గారు పెద్ద పెద్ద వర్క్షాపులు స్టార్ట్ చేశారు. ఆత్మ గురించి తెలుసుకోగా రాను రాను ఒక విషయం అర్థమవుతుంది. ఇంతవరకు నేను అని చాలా అల్పంగా ఆలోచించాను. నేను అనేది చాలా చిన్నది. ఉదాహరణకు నా ఆస్తి, నా పేరు ప్రఖ్యాతలు, నా కుటుంబం. నిజానికి నాది అనేది కాంతి శరీరం గురించి తెలుసుకునే కొద్దీ నా అనేది చాలా చిన్నది. ఉదాహరణకు ఒక స్కూల్లో పిల్లవాడు చదువుకునే వయసులో అన్ని సమకూర్చబడ్డాయి. మంచి టీచర్స్, క్లాస్ రూమ్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆ పిల్లాడికి చదువుకోవాలనే ఆలోచన లేకపోతే మీరు ఏర్పాట్లు చేసినవన్నీ ఉపయోగించుకొని చదువుకుంటాడా? అలాగే మీరు నాలెడ్జ్ ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ప్రకృతి మనకు ఎన్నో వనరులు, రిసోర్సెస్ ఇచ్చింది. ప్రకృతి మనకు ప్రసాదించిన వనరులు అనంతమైనవి. ఇక్కడ ప్రతి ఒక్క సృష్టి అనేది దేనికదే ఒక ప్రత్యేకమే. ఆ ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకొని
మనకి వచ్చే రిసోర్స్ మనకి ఉపయోగపడుతుంది. మనకు వాడుకోవటం రావాలి. ఆ సమయంలో నేను ఎక్కువ మౌనంగానే గడిపాను. ఆ సమయంలో జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాను. మా వారు బాబు నాతో రేపటి నుండి రేడియేషన్కి వెళ్ళాలి అని అన్నప్పుడు నాలో నేను అలా అనుకున్నాను. నేను రేపటి నుంచి కాంతిని బ్లూ లైట్ తీసుకోవటానికి వెళ్తున్నాను. ఇది ఎంత అద్భుతమైన అవకాశం. ఆలోచన అంతా ఆత్మ సౌందర్యం వైపు మళ్ళింది. ఇంకా ఆత్మ సౌందర్యం ఎంతో చెయ్యాలి, ఎంతో లోతుల్లోకి వెళ్ళాలి, అది ప్రపంచాన్ని అంతటికీ అందించాలనుకున్నాను కదా. సౌందర్యం అంటే స్త్రీకి పురుషులకు ఎంతో ఇష్టం. మరీ ముఖ్యంగా స్త్రీలను దేవీ దేవతలతో పోలుస్తారు. మరి నేను ఆత్మ సౌందర్యం శోధన మొదలుపెట్టిన దగ్గర నుంచి అమ్మవార్ల గురించి తెలుసుకోవటం జరుగుతుంది. నాకెంతో ఇష్టమైన దేవత లలితామాత అమ్మవారు. శ్రీ విద్య. శ్రీ విద్య అనేది బాహ్య పూజ కాదు, ఆత్మలోని అమ్మవారిని గుర్తించే అంతర్యాత్ర. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద పిఎంసిలో మణి శ్యామల గారితో ఇంటర్వ్యూ వస్తుంది. శ్రీ విద్య అంటే ఆత్మ విద్య, మహావిద్య. లలిత సహస్రనామాల్లో చాలా విద్యలు దాగి ఉన్నాయి. లలిత శాస్త్రం చదివినప్పుడు మనం అది పారాయణం కోసమేమో అనుకుంటాం. లలిత శాస్త్రం రహస్య శాస్త్రం, మహావిద్యనే అనటానికి కారణం అక్కడ పైకి చూసే వారికి మామూలుగా అనిపిస్తుంది, కానీ లోతుల్లోకి వెళ్ళేసరికి నిజం ఏమిటి అనేది అర్థమవుతుంది. శ్రీ విద్యా ఉపాసన అంటారు. అమ్మవారి ఉపాసన చేసిన ప్రతి ఒక్కరిని శ్రీ విద్యా ఉపాసకులు అంటారు. ఆ ఉపాసన అంటే పూజలు చేయటం కాదు. రూపం అసనాభి, అమ్మవారు ఏ విధంగా కూర్చొని ఉన్నారో అదే విధంగా మనం కూర్చోవాలి. అమ్మవారు ఏ సింహాసనంలో కూర్చున్నారో అలాగే మనం చూస్తూ ఉండాలి. అంటే అమ్మవారి లక్షణాలు మనలోకి తెచ్చుకోవాలంటే ఆవిడ దేవతలాగా మనం మారడం. విద్య అంటే జ్ఞానం తెలుసుకోవటం. శ్రీ అనేది రహస్యం. ఎందుకంటే రామ విద్య, సరస్వతి విద్య, ఏ విద్య నేర్చుకుంటే ఆ పేరు పెట్టి ఆ విద్యా జ్ఞానం అంటాము. శ్రీ అంటే సకారం, ఆ అకారం, మకారం. ఈ కారంలో శ్రీకారం, సాకారం అంటే శారద. అమ్మ అంటే జ్ఞానాంబి. శ్రీ విద్య ఉపాసన ఈ దేహంతో చేయాలంటే మానవుడు కోటి జన్మలెత్తాలి. కోటి జన్మల్లో కూడా అమ్మవారితో ఒక సంబంధం ఉంటే ప్రతి జన్మలోనూ కొంచెం కొంచెం వాసనలు అంటారు. అంటే పూజ స్తోత్రం చదవటం అలవాటు ఉంటే కోటి జన్మలు కూడా మానవ జన్మ ఎత్తితేనే అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తుంది. శ్రీ విద్య ఉపాసన అనుగ్రహం దొరికిన తర్వాత మొట్టమొదటి మనలోకి వచ్చిన వారు సకార రూపంలో శ్రీ శారదామాత, అంటే సరస్వతి తల్లి. ఆమె నేర్పించేది ఏమిటంటే 10-15 సంవత్సరాల వయసు మనకు వస్తున్నప్పుడు ఈ శారద అమ్మవారు మనలోకి జ్ఞానం పంపిస్తుంది. అది మన ఇష్టంతో నేర్చుకోవటం లేదు. ఆమెకి ఇష్టమైన మనకు నేర్పించాలని అనుకుంటే గురువు కూడా దొరుకుతాడు. అంటే ఉపాసన చూడటానికి అమ్మకే కదా అనిపిస్తుంది. ప్రతి దానిలో ప్రతి చర్యలో పరీక్షలు పెడుతూ మనల్ని రియలైజ్ అయ్యేటట్లు చేస్తుంది అమ్మ. ప్రేమతో శారద అమ్మవారు సకార కాలంలో మనకు లలితమ్మ వారి కోసం ఏదో ఒకటి తెలియజేస్తూ ఉంటుంది. ఎలా అంటే ఒక మంచి స్నేహితురాలు వచ్చి ఖడ్గమాలను లలితా శాస్త్రం నేర్పించడము, లేకుంటే ఏదో ఒక గురు ద్వారా మంత్రం రావడము, ఈ విధంగా 15-16 సంవత్సరాల వరకు ఈ ప్లాట్ఫారం మీద మొదలవుతుంది. అప్పుడు వారు చెప్పింది చేయటం మొదలు పెడతారు. పూజ చేస్తే ఏదో బాగున్నట్లు ఉంటుంది, మిరాకిల్ జరుగుతాయి అని అనిపిస్తుంది. ఎలా అయినా మనల్ని ఆమె దగ్గర కట్టిపడేయటమే పని. ఎప్పుడైతే మెల్లగా ఆమె గురించి అర్థమవటం మొదలు పెడుతుందో అప్పుడు అన్ని పనులు సునాయాసంగా జరగటం, జరగని పనులకు మళ్ళీ మనమే అమ్మవారికి పరీక్షలు పెట్టడం. నాకు ఈ పని జరగలేదని, పని జరిగితే అమ్మవారికి ఏదైనా సమర్పించుకుంటాను, లేకుంటే ఇన్ని పారాయణాలు చేస్తాను. ఇలా ప్రతి ఒక్క ఉపాసకులు చేసే పనులు. ఇవి అయిపోయాక ఆమె గురించి ఎప్పుడైతే
అర్థమవుతుందో అప్పుడు మనలో ఒక కుతూహలం మొదలవుతుంది. ఆ కుతూహలం ఏంటంటే ఈమె గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని, లలిత అనేది ఏమిటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నంత వరకు శారదమ్మ మనతో ఉంటుంది. అప్పుడు పూర్తిగా అమ్మకు దగ్గర అవ్వాలి అనే విషయం మనకు అర్థమవుతుంది. వెంటనే మనలోని రకారం లక్ష్మీదేవి అంటే ప్రశాంతతను ఇచ్చేది. మన లోపల 500 పాశాలు ఉంటాయి. పాశాలన్నిటిని కొంచెం కొంచెంగా బ్యాలెన్స్ చేసి అమ్మ ఒక్కొక్కటిగా నేర్పిస్తుంది. ఏది అబద్ధం, ఏది నిజం. అప్పటి వరకు అబద్ధాలే నిజం అనుకుంటే నిజానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ, అంటే ఉదాహరణకు చదువుకోవడానికి తక్కువ సమయాన్ని, టీవీ చూడడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. కూర్చొని జపం చేయమంటే చెయ్యలే. 3 గంటలు సినిమా చూడగలం. అందువలన లక్ష్మీదేవి అనవసరమైన ఆకర్షణలు అంటే అట్రాక్షన్స్ తీసివేస్తుంది. ఆకర్షణలన్నీ ఎప్పుడు పోతాయో అప్పుడు వచ్చేది నిజం. అదే ప్రేమతత్వం. అంటే మనం చేసే ప్రతి పనిని ఎప్పుడైతే ఇష్టపడటం మొదలు పెడతామో అప్పుడు ఏదో పని జరుగుతుంది, ఏదో చేస్తున్నాం అనే నిస్సత్తువ ఉండదు. ప్రతి పనిని కూడా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా చేయగలగాలి. ఆ ఇష్టాన్ని క్రియేట్ చేసేది లక్ష్మీ అమ్మవారు. వనరులకు అధిపతి లక్ష్మీదేవి. ప్రకృతి నుంచి కావలసిన రిసోర్సెస్ అంటే వనరులన్నీ మనం తీసుకోగలుగుతాము, మనం వాటిని వాడుకోగలుగుతాం. అప్పుడు అమ్మ మకారంలో ఉంటుంది. పార్వతీదేవి సృష్టికి మూలం. పార్వతీ అమ్మవారు స్వాధిష్టానంలో కొలువై ఉంటుంది. మనిషి యొక్క స్వాధిష్టానం నుండే శక్తి వస్తుంది. మన పని మనం చేసుకోకుండా ఎప్పుడు వేరే వాళ్ళ పనిని మనం గమనిస్తూ మన పనితో పోల్చుకుంటూ ఉంటాం. ప్రతి దానిలో ఈ విధమైన పోలిక వలన మనలో ఏమి ఉన్నదో మనం తెలుసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఏమిటంటే నా పని నాది, నా లక్ష్యం, నా దృష్టి నాదే అని తెలుసుకునేటట్లు చేసేది పార్వతీ అమ్మ. ఆత్మ సాక్షాత్కారం సిద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనకు తెలిసేది నేను ఎవరి పనుల్లోనూ చెయ్యి పెట్టక్కర్లేదు, నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటాము. దానిని డెస్టినీ అంటే గమ్యము అంటాము. మరి దాన్ని ఎలా తెలుసుకోవడం? ఉపాసన చేసిన వెంటనే మన గమ్యం తెలిసిపోతుంది అనుకుంటే పొరబడినట్లే. ఉదాహరణకు E=mc2, mc² కి ఒక ఫార్ములా. ఆ ఫార్ములా నిరూపించటానికి చాలా స్టెప్స్ అవసరం అవుతాయి. ఎటు వెళ్ళినా మనకు గమ్యం ఒకటి ఉంటుంది, దానికి మంచి మార్గమే దశల వారీగా వెళ్ళటం. ఎల్కేజీ చదవాలి, తర్వాత ఎల్కేజీ, ఆ తర్వాత 10th, ఇంటర్, డిగ్రీ, ఇలా అన్నీ చదివినప్పుడు మన గమ్యం చేరుకోగలుగుతాం. అలా చేసేది పార్వతీ అమ్మ. ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందో దానిని ఆనందం అంటాము. పక్క వాళ్ళతో పోల్చుకోవడాన్ని మానటంతోనే ఆనందం మొదలవుతుంది. అసలు ఒకరితో పోల్చుకోవటం వల్ల పోటీతత్వం వస్తుంది. ఈ పోటీతత్వం వలన ఈర్ష్య, అసూయ వస్తుంది. అది పోయిందంటే ఎప్పుడు హ్యాపీనే. అప్పుడు సెల్ఫ్ రియలైజేషన్. ఈ కార్యరూపంలో లలితమ్మ వారి శక్తి, అలాగే ఈశ్వరుని శక్తి తెలుస్తుంది. అసలు ఈశ్వరుడు ఎవరు, ఈశ్వరుని శక్తి ఏంటి అనేది తెలుస్తుంది. ఈశ్వర శక్తి భూతానం అంటే ప్రతి చోట ఈయనే ఉన్నాడు, కానీ ఎవ్వరికీ కనిపించడు, ఎవ్వరికీ అనుభవం అవ్వడం లేదు. అంటే రుద్రంలో చెప్తారు, ఆత్మస్వరూపుడు ఈశ్వరుడు అంటే లోపలికి చూస్తే కనిపిస్తాడు. లోపలి కంటే మనలోకి మనం ప్రవేశం అవ్వాలి. అది ఎలా? మనతో మనం ఉంటూ ధ్యానం ద్వారా మాత్రమే మనలోకి మనం ప్రవేశించగలం. బయటకు కనిపించేది ప్రకృతి అయితే ఇప్పుడు మనం బయటను ఉండే ప్రకృతి, లోపల ఉండే ఆత్మను కలవటం నేర్చుకుంటున్నామంటే ప్రతి దానితో కనెక్ట్ అయి ఉండటం. ప్రకృతి, పురుషుడు ఎప్పుడూ కలిసే ఉంటారు. ప్రకృతి మరియు ఆత్మ కలిసి ఉన్నప్పుడు ఆత్మశక్తి కలుగుతుంది. అందుకే శ్రీ విద్యని ఆత్మ విద్య అంటారు. మహావిద్య మహత్యం అంటే
ఈ సృష్టి అంతా నాలోనే ఉంది అని తెలుసుకోవటమే శ్రీ విద్య ఉపాసన. చెయ్యగా మన లోపలికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. శ్రీ విద్య పైకి చదివే లలిత పారాయణం కాదు, లోతులకు వెళ్ళి ఆత్మజ్ఞానం తెలుసుకొని మనతో మనం ఉండటం. అది ధ్యానంతో మాత్రమే సాధ్యం. శ్రీ విద్యా రహస్యం ఏమీ లేదు, ఛేదించటం, శోధించటం. సృష్టిలో ప్రతి సైంటిస్ట్ బోలెడంత కనుక్కున్నారు, ప్రతి దాన్ని రీసెర్చ్ అని అంటున్నారు. అంటే రీసెర్చ్ సబ్జెక్ట్ ఉంది, ఉన్నదాన్ని మళ్ళీ చూపిస్తున్నారు. అయితే ఇక్కడ సెర్చ్ అంటే కొత్తగా కనుక్కోవాలి, అదే సాధన. సాధన అంటే శోధించటం. శ్రీ విద్యా ఉపాసనలో అదే తెలుస్తుంది, నన్ను నేను ఛేదించుకోవటం. అందువల్లే ఇది ఆత్మ విద్య అని చెప్పడానికి కారణం. ఎప్పుడైతే నన్ను నేను శోధించుకోవటం మొదలు పెట్టానో అది యోగం. ఈ విషయాలన్నీ ప్రతిరోజు నేను పిఎంసి ఛానల్ ద్వారా జ్ఞానాన్ని పొందుతూనే ఉన్నాను. సాధనా సమయం ప్రతిదినం నా క్రమశిక్షణ సాధనలోనే దాగి ఉంది. నాకు బాగా అర్థమవుతుంది నా సాధనకు సమయం దొరికిందని. ఇంతవరకు ఏమి నేర్చుకున్నానో అంతకన్నా ఇంకా ఎక్కువ జ్ఞానం నేర్చుకోవాలి, ఛేదించాలి, శోధించాలి. సాధన చెయ్యాలంటే సమయం ఎంతో అవసరం. ఆ సమయంతో పాటు ఇంకా ముఖ్యమైనది మనతో మనం ఉండటం, మన శరీరాన్ని దేవాలయంగా చూసుకోవటం. అంటే నేర్చుకున్నవన్నీ కూడా అనుభూతి చెందాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినట్లు దేహాన్ని దేవాలయంగా మార్చుకోవాలి. భూమి ఒక పాఠశాల, సాధనతో పనులు సమకూరు ధరలోన. ఇవన్నీ కూడా అనుభూతి చెందాలంటే మనం సాధన కోసం సమయాన్ని కేటాయించాలి. ఇది పరీక్షా సమయంగా భావించాలి. అలా భావించినప్పుడే మనతో మనం ఉండే లక్ష్యం వైపు దృష్టి సాధిస్తాం. లక్ష్యాన్ని చేరుకోవటానికి ఆలోచనలకు శక్తి కావాలి. చంచలమైన మానసిక స్థితిలో ఆలోచనలు తక్కువ శక్తితో ఉత్పత్తి అవుతాయి. అందువలన వారు నిర్దిష్ట లక్ష్యాలు చేరుకోలేరు. ప్రశాంతమైన మానసిక స్థితి సమక్షంలో ఆలోచనలు గొప్ప శక్తిని పొందుతాయి మరియు అన్ని ఉద్దేశాలు నాటకీయంగా వాస్తవికతను పొందుతాయని చెప్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మాటలు నాకు పదే పదే గుర్తు వస్తుండేవి. రేపటి నుండి రేడియేషన్కి వెళ్ళాలి. నేను మానసికంగా సిద్ధంగా ఉన్నానని నాకు తెలుసు, కానీ కొంచెం భావోద్వేగానికి గురి అయ్యాను. ఇప్పటికే నేను ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నాను, అనగా ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఇలా చాలా టెస్టులు చేయించుకున్నా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నానని నాకు అర్థమవుతోంది. ఆ ఎనర్జీతోనే నేను మిగతా ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను. ఈ సమయంలో చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు. అలాగే కొన్ని చోట్ల చదవటం మరియు వినడం ద్వారా తెలుసుకున్నాను. రేడియేషన్ అంటే క్యాన్సర్ కణాల్లో ఉండే డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. అది కూడా నెల రోజులు. ప్రతిరోజు నువ్వు తట్టుకోగలవా రేడియేషన్? కీమోథెరపీ కూడా నీకు ఇస్తున్నారు కదా. రేడియేషన్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. నోటిపూత, ఆహారం తినాలని అనిపించకపోవటం, నీరసం, రక్తహీనత, ఎక్స్రే కిరణాలు శరీరంలోకి పంపిస్తారు కదా. వాంతులు, వికారం ఉంటుంది కదా. హై ఫోకస్ ఆఫ్ ఎక్స్రే కదా. హెల్తీ కణాన్ని కూడా చంపుతుంది, వేరే అవయవాల మీద ప్రభావం చూపుతుంది కదా అని ఇలా ఎన్నో రకాలుగా నాతో చాలా బాధగా, భయంగా, బెరుగ్గా చెప్తున్నారు నాకు తెలిసిన ఆత్మీయులు. కానీ నాకు నేను చెప్పుకున్న పదం, మనం కారణ జన్ములం. ఈ భూమి మన ఇల్లు, మన ఇంటిని మనమే శుభ్రపరచుకోవాలి అని చెప్తున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. రేపటి రోజునండి కాంతి స్వీకరణ అంటూ మరొక అనుభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.